బట్టి అంతదాకా ఆయన అంతకుముందు జడ్జిగా చేసి ఉండొచ్చు, ఇప్పుడు రిప్రజెంటేటివ్గా ఉండి ఉండొచ్చు. బట్ ఈ రెండు కేసులు ఉన్న తర్వాత ఈమెబే అఫ్ కోర్స్ ఆయన కూడా పెద్ద లాయరే కాదన్నా, అతని ఒపీనియన్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ అతని ఒపీనియన్ బీయింగ్ ఎ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ వెన్ ది పార్లమెంట్ అండ్ వర్సెస్ ద సుప్రీం కోర్ట్ ఒక కాన్ఫ్లిక్ట్గా తయారైనప్పుడు దాన్ని ఇగ్నైట్ చేసే విధంగా ఒక రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి ఆ మనిషి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, ఏది గవర్నర్ని ఏం చేయడానికి లేదు, గవర్నర్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఎన్ని నష్టాలు ఉన్నాయో ఈ రాష్ట్రం ఈ దేశం చాలా కాలం నుంచి చర్చిస్తూనే ఉంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా. సో ఇన్ని జరుగుతున్న తర్వాత అసలు మాట్లాడటానికే అవకాశం లేదు. ఈజ్ వెరీ వెరీ గ్రేట్ లెర్న్డ్ అండ్ విత్ సో మెనీ సబ్జెక్ట్స్ అంటే ఇట్ ఈస్ అప్ టు హిమ్. గోలక్నాథ్ కేసును కూడా మా శివశంకర్ గారికి తెలుసు అని నేను భావిస్తాను, దాన్ని చూడాలి. అది దిస్ ఇస్ మై ఒపీనియన్, ఇట్స్ మై ఒపీనియన్. ఎందుకంటే మనం కొన్ని కేసులని చూస్తుంటాం కాబట్టి పేపర్ ద్వారా, మరి లాయర్లు ఏం కాదు, పేపర్ ద్వారా మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అవకాశం ఉంది కాబట్టి కోర్టు. ఈ పేరుని రెండో అంశం వ్యవస్థ లోపభూయిష్టమైందా లేదా అనేది మా సోదరులకు కూడా తెలుసు. కుళ్ళిపోయిన వ్యవస్థ అంటే మనం కూడా కుళ్ళిపోతున్నామంటే మనం దానిలో భాగమే కదా. దానిలో స్వచ్ఛమైనటువంటి టమోటాలు ఉన్నాయంటే ఉండొచ్చు, కుళ్ళిపోయిన టమోటాలు ఉండొచ్చు. కానీ గంపంతా వాసన వస్తుంటే ఏది ఎదిరిపోయినట్టు అది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఫర్ ఎవ్రీ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నెన్స్ దెర్ ఇస్ ఎ లిమిట్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మొత్తం నాశనం చేస్తే ఈ 50 సంవత్సరాలు తర్వాత 40 సంవత్సరాలు వీళ్ళందరూ ఇంకెంత నాశనం చేసి ఉండాలి. ఈరోజుకి ఆకలి ఉంది, నిరుద్యోగం ఉంది, దుఃఖం ఉంది, తర్వాత కులం ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఈరోజుకి అన్నీ అయిపోయి ఉండాలి కదా. కాబట్టి మనం అంటే నేనేం భావిస్తానంటే ఏలినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి వెళ్ళారు, కానీ పరిపాలనలో వీళ్ళు విఫలమయ్యారు. ఈ రోజుకి 30 కోట్ల మంది జనం ఒక్క పూట అన్నం మాత్రమే తిని బతుకుతున్నటువంటి దేశం ఇది. నేను చెప్తున్న లెక్కలు కాదు, నీతి ఆయోగ్ లెక్కలు, ప్లానింగ్ కమిషన్ లెక్కలు గతంలో. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మేము ముగ్గురం కాదు, మన నలుగురం కాదుగా. పరిపాలించింది ఎవడు? ఏ పార్టీ అని కానివ్వండి. ఈ రోజుకి మనం అనేకమైన అంశాలను మాట్లాడుతున్నాం. నేను ఇందాక పైలట్ విషయాన్ని ఎందుకు నేను కనెక్ట్ చేశానంటే సమ్టైమ్స్ ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు మీరు ఇంకొక దానిలో ఉండొచ్చు, నెక్స్ట్ వ్యక్తిని ఏ ప్రశ్న అడగాలి అంటే మీరు కూడా ఇక్కడ ఉన్న 60 నిమిషాల్లో మీరు రాణించాలని చూస్తారు కదా అనేక అంశాలని, అష్టాధానం టైపే. కాబట్టి రకరకాల ఆలోచనలు కొన్నిసార్లు స్కిప్ అవ్వచ్చు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒకదాని మీద ఒకటి కేసులు పెట్టుకొని వెళ్ళిపోవటం, ప్రభుత్వం ఇదే చేస్తుంది అనుకుంటే ఎన్ని కేసులు ఎవడి మీద ఉండాలండి? సరే కేసుల్లో పోయాడు, ఎంతకాలంలో బయటకు వచ్చాడు అనుకుందాం, ఏమైంది? తర్వాత పెట్టిన తప్పుడు కేసు బెయిల్ వచ్చింది కాబట్టి తప్పుడు కేసు అనుకో, బెయిల్ రాకపోతే గట్టి కేసు అని మీరు అంటారు. సో ఇవన్నీ కాదు. మనం అనేది మోడరేటర్గా ఒక విషయం వచ్చినప్పుడు, ఈరోజు మీరు పేరు నాని విషయంకి వచ్చారు. పేరు నాని ఇట్ ఈస్ టోటల్లీ లోకల్ ఇష్యూ అండి. వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు మాజీ మంత్రి, ఒక మంత్రి గతంలో ఆయన మాజీ మంత్రి, అప్పుడు అతను మంత్రి, ఇప్పుడు ఇతను మాజీ మంత్రి, ఇప్పుడు అతను మంత్రి. అక్కడ ఎవరెవరో ఏం జరుగుతున్నాయో నాకు తెలిసి మీరన్నట్టుగా ఇదేమీ టోటల్గా మనం సమాజం మొత్తం పులుముకునే అంశం కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే లోకల్ ఇష్యూలు ఒకరి మీద ఒకరు వస్తూ ఉన్నాయి. ఏదో కొంచెం గ్యాప్ బాగానే ఉన్నట్టుంది అక్కడ. సో లెట్ పీపుల్ డిసైడ్. తర్వాత వాళ్ళు చేసిన ఛాలెంజెస్, పేరునాన్ని ఎన్నో ఛాలెంజ్ చేశాడు, సంథింగ్ లైక్ నా మీద చూడండి వీలైతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నట్టు వాతలు పెడతారట ఆయన, 100 వాతలు పెడతారు అంటే ఒక వాతకు 100 వాతలు పెడతానంటే ఈ కరెక్ట్ కాదులేండి. ఎవరైనా సరే ఇది కాదు కదా గవర్నెన్స్. ఒక వాత పెడితే దాని తర్వాత వచ్చే కూడా అసలు ఏం పెట్టకుండా ఉండాలి. అంతేగాని కక్షపూరితమైనటువంటి మాటలు ఇదే కదా ఎడదాకా తీసుకొచ్చింది ఈ డిబేట్. మీరు మనం ఎన్ని మాట్లాడుకోవడం కోసం అయితే అవసరం లేదు నన్ను అడిగితే. కాబట్టి అది లోకల్ ఇష్యూ కానీ నేను భావిస్తాను. రెండో అంశం మీరు
ఇంకోటి అండి కాదు ఏంటి మీరేదో వార్తలు రాయిస్తున్నారట, మీరే సర్వేలు చేయిస్తున్నారట, సర్వేలు. నెగిటివ్గా 60 మంది మీద వ్యతిరేకంగా. ఒకటి ఇప్పుడు సర్వే హెస్ బికమ్ ఏ బిజినెస్ మోడల్ నౌ. ఉమ్. ఇప్పుడు మొన్న కేకే సర్వే నిజంగా నాకు తెలిసి ఆయన ఇచ్చే రిపోర్టు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయనే సర్వే చేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 35 క్వశ్చన్స్ తోటి ఆయన ప్రజలను అడిగినట్టు ప్రజలు చెప్పినట్టు ఈ 35 ప్రశ్నలు క్వశ్చను ఆన్సరు ఈ ముందు టానిక్ గైడ్ అని ఉండేది మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. ఒక గైడ్ ఉంది. ఈ గైడ్ని రేపటి నుంచి ఎవడైనా కొనుక్కోవచ్చు. ఇట్స్ ఎ మార్కెటింగ్ మోడల్. దాన్ని ఆయన సర్వే చేయకూడదు, ప్రభుత్వమే చేస్తుంది, ఇంటెలిజెన్స్ చేస్తుందంటే నాకు తెలిసి సార్కి తెలియదు అనుకుంటా, తెలియపోవటం ఏముంటుంది. కానీ ఏది శివశంకర్ గారికి ఇంటెలిజెన్స్ సర్వేలు ఎలా ఉంటాయో దాని ప్రభావం ప్రభుత్వాల మీద ఎలా పడుతుందో సో ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్డ్ కదా. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మనసులకు తగ్గట్టుగా నాయకుడు మనసు తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. ఇలాంటి సర్వేలు వచ్చినప్పుడు ఇది ప్రతిపక్షంతో సహా ప్రతి సర్వేని ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేటు ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అపోజిషన్లో ఉన్న క్యాండిడేటు రేపు రాబోయే యాస్పిరెంట్స్ మొత్తం కూడా నేను ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా సర్వేని పర్చేజ్ చేస్తారు రేపు. ఏది మనం ఇళ్ళకి ఫుడ్ పెడితే ఎట్లా వస్తుండే ఏమంటాం మనం, వాడు వెళ్ళి ఇంటికి వచ్చేసి ప్యాకేజ్ ఇచ్చి పోతుంటాడు, జొమాటోనా సంథింగ్ లైక్. రేపటి నుంచి ఈ బుక్ ఆ విధంగా ఆ 175 దానిలో కొన్ని వేల మంది దాన్ని పర్చేజ్ చేస్తారు. వ్యతిరేకత ఉందంటారు. వ్యతిరేకత ఉందనేది 1 ఇయర్లో వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళ కర్మ అండి. ఓకే, నేను చెప్పేది యాంటీ ఇన్కంబెన్సీ 1 ఇయర్లో ఏమాత్రం వచ్చిందనేది దాన్ని మేము కళ్ళు మూసుకొని ఉన్నాం, పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అనుకుంటుంది అని వాళ్ళు అనుకుంటే దట్ ఈజ్ అప్ టు దెమ్. నేను కర్మని కూడా ఎందుకు అనాలి, అప్ టు దెమ్. బట్ ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఓకే, ఏంటి శివశంకర్ గారు బాగా వ్యతిరేకత ఉందట, సరిదిద్దుకుంటారా? ప్రభాకర్ గారికి కనిపిస్తుందేమో, వైసీపీ నాయకులకు కనిపిస్తుందేమో. సో ఎందుకంటే కూటమి సంవత్సర కాలంలో అనేక విజయాలు సాధించింది. ఇప్పుడు నేను సాధించిన విజయాలు చెప్పడం మొదలు పెడితే ఓకే, అంత సమయం లేదులేండి, సింపుల్ గా చెప్పండి చాలు. కనీసం గంట కావాలి. ఓకే, కాబట్టి ఎక్స్టెండ్ చేపిద్దాం. ఎలా చేస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. వీళ్ళకి ఏమిటంటే వర్మ గారు 1 ఇయర్ అయింది, అధికారులు దిగిపోయారు. వీళ్ళకి ఎలా ఉందంటే విసుగ్గా ఉంది. ఏదో రకంగా ఒక అసంతృప్తి వచ్చింది అని అంటే మీరు ఎంత అరిచి గీ పెట్టినా 5 సంవత్సరాల తర్వాతే ఎలక్షన్